హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అజిత్ని ఫ్రెండ్స్. ఇది రికో వాచ్ ఫ్రెండ్స్. దీనివి చాలా పార్ట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. చూడండి, ఇవన్నీ 4 మూమెంట్స్ ఉన్నాయి. ఇది ఒకటి ఎక్స్ట్రా ఉంది. ఇది ఇందులో ప్యాకింగ్లో ఉంది, అంటే కేసులో ప్యాకింగ్లో ఉంది కాబట్టి ఇది కొంచెం కండిషన్ మంచిగా ఉంది అనిపిస్తుంది నాకు. దీన్ని నేను రెడీ చేద్దామని అనుకుంటున్నాను. చూడండి, దీంట్లో ఈ బటన్ కూడా వర్క్ చేయట్లేదు. డేట్ సంబంధించింది. చూడండి, ప్రెస్ చేస్తే స్ప్రింగ్ యాక్షన్ అవుతుంది కానీ డేట్ చేంజ్ అవ్వట్లేదు. చూడండి, డే ఉండదు, డేట్ ఒకటే చేంజ్ అవుతుంది. డే చేంజ్ అవ్వాలంటే ఇందులో తిప్పి 24 అవర్స్ తిప్పి అడ్జస్ట్ చేసుకోవాలి. డేట్ అయితే ఈ బటన్ నొక్కగానే ఇక్కడ చేంజ్ అవుతుంది అనమాట. 4 ఉంది కదా, 5, 6 అలా చేంజ్ అవుతుంది. అది వర్క్ చేయట్లేదు, అదంతా చెడిపోయింది అనమాట. లోపల చాలా కాలం నుంచి ఇందులో ఈ బాక్స్లో పెట్టేసి ఉందన్నమాట. ఇది మా నాన్న 80s 70sలో వర్క్ చేసేటప్పుడు అనమాట ఈ బాక్స్. ఇది నాకు దొరికింది. నేను దీనికి కావాల్సిన పార్ట్స్ అన్నీ నేను తీసుకుంటా ఉన్నాను. చూడండి, ఇక్కడ ఇందులో లీవర్ ఉంది. చూడండి, లీవర్ని కూర్చోబెట్టేది ఇది. తర్వాత 2 స్క్రూస్ ఇందులో ఉన్నాయి. అన్ని పార్ట్స్ అవి తీసుకుంటా ఉన్నాను అనమాట. ఇది కూడా చూడండి, ఇక్కడ డేట్ ప్లేట్ ఉంది. చూడండి, డే ప్లేట్ కూడా ఉంది ఇక్కడ. ఇవన్నీ పార్ట్స్ అన్ని దీంట్లో ఓపెన్ చేసి ఉంచారు కాబట్టి నేను ఇవన్నీ తీసుకుంటాను. ఇది ఆటోమేటిక్ ప్లస్ కీ అనమాట. ఇది రోటర్ అంటారు. దీని ద్వారా కీ అనేది నిండుకుంటుంది. ఇది మేడ్ ఇన్ జపాన్, రికో. ఈ మోడల్ వచ్చేసి R31. దీంట్లో వేరే మూమెంట్ కూడా వస్తుంది. సింగిల్ ఓన్లీ డేట్ ఒకటే ఉంటుంది, డే ఉండదు. ఇందులో అయితే డే టు డే ఉంది. చూద్దాము ఒకసారి. దీంట్లో బ్యాలెన్సింగ్ వీల్ అనేది ఉంటుంది, అది లేదు. దీంట్లో పూర్తిగా ఈ మొత్తం చూసాను, ఇక్కడ అంతా లేదు. హెయిర్ స్ప్రింగ్ అనేది ఉంటుంది. బ్యాలెన్సింగ్ వీల్ మీద ఒకటి స్ప్రింగ్ ఉంటుంది. హెయిర్ అంటే వెంట్రుక కంటే చాలా సన్నగా ఉంటుంది. ఆ స్ప్రింగ్ ద్వారానే ఈ మూమెంట్ అనేది, ఈ లీవర్ ఉంటుంది కదా, లీవర్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మూవ్ అవుతూ వాచ్ అనేది రన్ అవుతుంది అనమాట. ఇక్కడ మూవ్ అవుతుంది. ఇక్కడ ఈ బ్యాలెన్సింగ్ వీల్ అనేది కూర్చుంటుంది. స్ప్రింగ్ వల్ల అటు ఇటు తిరుగుతుంది అనమాట. ఈ బీట్ అనేది క్లియర్గా ఉండాలంటే ఇది సర్వీసింగ్ చేసుకోవాలి. మనం సర్వీసింగ్ చేసుకుంటే నీట్గా వస్తుంది. చాలా కాలం నుంచి పెట్టారు కాబట్టి నేను సర్వీసింగ్ చేసుకున్నాను. ఒకసారి బ్యాలెన్సింగ్ వీల్స్లో అయితే హెయిర్ స్ప్రింగ్ లేదు, వితౌట్ హెయిర్ స్ప్రింగ్ తోటే ఉన్నాయి. దీనికి కూడా హెయిర్ స్ప్రింగ్ అనేది లేదు. చూడండి, స్ప్రింగ్ ఉంటుంది ఇక్కడ పైన, చిన్నగా స్ప్రింగ్ వస్తుంది, లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇది బ్యాలెన్సింగ్ వీల్. ఇప్పుడు చూడండి, కొంచెం ఫోకస్ అయింది. చూడండి, అటువైపు ఇటువైపు చిన్నగా మొన్నలు కనిపిస్తున్నాయి. చూడండి, చాలా షార్ప్గా ఉంటాయి. అవి ఉండాలన్నమాట. ఒక సైడ్ కట్ అయినా ఒక సైడ్ ఉండి ఒక సైడ్ ఉండకపోయినా కానీ ఈ బ్యాలెన్సింగ్ వీల్ అనేది వర్క్ చేయదు. దీని మీదనే దీన్ని కూర్చోబెట్టి ఈ స్ప్రింగ్ సాయంతో హెయిర్ స్ప్రింగ్ అనేది కంప్లీట్ బ్యాలెన్స్ వీల్ అనేది ఉంటుంది. అవి మొత్తం సెట్ చేస్తాం అనమాట. అవి ఇప్పుడు ఏ పార్ట్స్ కానీ దొరకట్లేదు కదా, ఇక్కడ హెయిర్ స్మూత్గా హ్యాండిల్ చేయాలి ఈ వర్క్ అనేది. ఈ హెయిర్ స్ప్రింగ్ అనేది దీని మీద కూర్చోబెట్టిన తర్వాత ఇది కాగంటారు. దీన్ని సెట్ చేయాలన్నమాట. ఇందులో ఎలా సెట్ చేయాలంటే చూపిస్తాను మీకు. బ్యాలెన్సింగ్ వీల్ అనేది ఇక్కడ జీవల్స్ 21 జీవాల్ అనమాట. ఇది 2117 జీవాల్ అంటే ఇది 21 జీవాల్స్. ఇది రీకో R మోడల్ నెంబర్ ఇది అనమాట. దీనికి వచ్చేది దీని మీద కూర్చోబెట్టి ఇది టైం ఫాస్ట్ స్లో వెళ్ళినప్పుడు దీంట్లో అడ్జస్ట్ చేసుకునేది ఉంటుంది అనమాట. దీంట్లో నుంచి తీసుకొని ఆ హెయిర్ స్ప్రింగ్ అనేది ఉంటుంది. దాన్ని చూడండి, హెయిర్ స్ప్రింగ్ కూడా ఒకటే ఉంది, దీంట్లో ఏది లేదు. ఇది HMTదా లేకపోతే రీకో దాని నాకు కూడా తెలియదు. బాక్స్లో అయితే రీకో దాంట్లోనే బాక్స్లో పెట్టి ఉంది. చూద్దాం, ఇవన్నీ సెట్ చేద్దాం. నాకు టైం పడుతుంది. నేను స్పీడ్గా ఇవన్నీ డిసెంబుల్ చేసి సర్వీసింగ్ చేసి లీవర్ సెట్ చేసి ఇదంతా సెట్ చేసి మీకు రన్నింగ్ అయిన తర్వాత మీకు వీడియో కంప్లీట్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను జస్ట్ బ్యాలెన్సింగ్ వీల్ సెట్ చేసిన తర్వాత లీవర్ ఫిట్ చేసి కీ చేశాను. కీ అంటే అదే వైండ్ చేశాను. వైండ్ చేసిన తర్వాత కీ నిండుకున్న తర్వాత లీవర్ బీట్ అవుతుందా లేదా చూసాను. బీట్ అవుతా ఉంది అని తెలిసిన తర్వాత నేను బ్యాలెన్సింగ్ వీల్ అనేది ఫిట్ చేశాను. తర్వాత రన్ అయింది. చూడండి, వాచ్ అయితే రన్ అయింది. కాకుంటే ఇది మొత్తం మొత్తం సర్వీసింగ్ అయితే చేయాలి. మొత్తం పార్ట్స్ అనేది తీసి సర్వీసింగ్ చేసినా మనకు లైఫ్ అనేది ఉంటుంది. ఇది ఎప్పుడు ఆగిపోతుందో మనం చెప్పలేం, గ్యారెంటీ అయితే ఉండదు. ఇప్పుడైతే బీట్ అయితే వస్తుంది, మూవ్ అవుతుంది. వాచ్ అయితే ఎప్పుడు అవుతుందో తెలియదు. ఇది ఒకసారి ఆగుతుంది, మళ్ళీ నడుస్తుంది. అందువల్ల ఇదైతే చాలా రోజుల నుంచి స్ట్రక్ అయింది కాబట్టి మనం సర్వీసింగ్ అనేది కంపల్సరీ చేయాల్సింది. ఇది మొత్తం ఓపెన్ చేసి సర్వీసింగ్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఇది ఫుల్ వర్కింగ్లో వస్తుంది. ఇప్పుడు నేను ఈ బటన్ కూడా చేయలేకపోయాను, ఎందుకంటే ఈ బటన్ ఓపెన్ చేసేంత లేదనమాట. ఇది డైలో స్ట్రక్ అయిపోయింది. కింద వాషర్ ఉంటుంది, వాషర్ని అందుకొని డైల్ అనేది సెట్ చేసి ఉంటుంది. ఈ డైల్ తీయలేకపోయాను నేను, ఆల్రెడీ మొత్తం జామ్ అయింది అనమాట. ఇది నాకు టైం పట్టొచ్చు. ఇప్పటికీ వాచ్ రన్ చేద్దామనే దాంతో నేను వాచ్ రన్ చేసి చూద్దాం అవుతుందా లేదా అని చూసినాను. అది బ్యాలెన్సింగ్ వీల్ అనేది సెట్ అయిపోయింది. R31 మోడల్దే హెయిర్ స్ప్రింగ్ ఉంది కాబట్టి దానికి కరెక్ట్గా సెట్ అయిపోయింది. వాచ్ అయితే రన్ అయిపోయింది. సర్వీసింగ్ చేసి మొత్తం రెడీ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.